మరి సహేతుకంగానే అడిగారు కదా శ్రీరామ్ గారు. రెండు నాకు అనిపించింది దీన్ని చూడంగానే సిట్ చాలా బెటర్ అనిపించింది. సిట్ రిపోర్ట్ చాలా సమగ్రంగా, అసలు ఏ డ్రాప్ ఆఫ్ గీ లేకుండా, ఏ డ్రాప్ ఆఫ్ మిల్క్ లేకుండా 5 సంవత్సరాల పాటు నెయ్యి అనే ఎపిసోడ్ని ఎలా నడిపారనేది, 60 లక్షల కేజీల రసాయనాలతో తయారు చేసిన నెయ్యితో 20 కోట్ల లడ్డూలు తయారు చేశారు ఆ పీరియడ్లో అని చెప్పేసి సమగ్రంగా దేశవ్యాప్తంగా అన్ని చోట్లకు వెళ్ళి దాదాపు 10 రాష్ట్రాల్లో దర్యాప్తు జరిపి సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి సిట్ ఇచ్చినటువంటి రిపోర్టు 100 రెట్లు మెరుగ్గా ఉంది. వారు రికమెండ్ చేసింది. ఇప్పుడు దీంట్లో ఈయన ఏం చేశారు, ఆయన పేరుతో పాటు కొన్ని సూచనలు చేశారంట, గొప్ప సూచనలు. చిన్నపిల్లడు కూడా చేస్తాడు. అరే క్వాలిటీ పెరగాలంటే ఏం చేయాలరా అంటే నాణ్యతను దృష్టిలో పెట్టుకొని టెండర్లు పిలవాలి. చిన్నపిల్లడు దానికి ఏమన్నా రాకెట్ సైన్స్ అదేమన్నా, లేకపోతే ఏమన్నా డిగ్రీలు చదవాలా, లేకపోతే న్యాయశాస్త్రాలు చదవాలా? ఆయన రికమెండేషన్స్ అట్లాగే ఉన్నాయి. అంటే ప్రస్తుతానికి మన దగ్గర వచ్చినంతవరకు మరి సమగ్రమైన దీంట్లో ఏముందనేది తెలియదు. ఇవన్నీ ఆల్రెడీ రికమెండ్ చేసింది కదా, సిట్టే రికమెండ్ చేసింది కదా. మళ్ళీ ఈయన కొత్తగా కనుక్కున్నది ఏంటి, మీరు కొత్తగా అపాయింట్ చేసినటువంటి ఆ కమిషన్ అసలు ఏ ఉద్దేశంతో అపాయింట్ చేశారు? నిజంగా నవ్వొస్తుంది సార్ సురేంద్ర గారు. సురేష్ గారు, ముందుగా మీకు, అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు, అదేవిధంగా సిటీ 24x7 న్యూస్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు నమస్కారం. సురేష్ గారు ఏకసభ్య కమిషన్ అంతకుముందు ఏదైతే సిట్టు సుప్రీంకోర్టు డైరెక్షన్లో ఏర్పాటు చేసినటువంటి సిబిఐతో కూడా కలిసి సిట్టు సమగ్ర విచారణ చేపట్టాలా, దాంట్లో ఎవరెవరు నిందితులు ఉన్నారు, శ్రీవారికి గత 5 సంవత్సరాల్లో వీళ్ళు చేసినటువంటి అపచారాలు అవన్నీ కూడా సమగ్రంగా విచారించమని చెప్పి సుప్రీంకోర్టుకు వెళ్ళడం, సుప్రీంకోర్టులో ఆ డైరెక్షన్లో జరగడం, దాని మీద నివేదిక రావడం మనం అందరూ కూడా గమనించాం. దాని నివేదిక వచ్చి రాకముందే, నివేదిక ప్రతులు చూడకముందే క్లీన్ చిట్ ఇచ్చింది మాకు క్లీన్ చిట్ ఏమి చంద్రబాబుకు చంపపెట్టబడింది, చంద్రబాబు చెప్పిన ఆరోపణలన్నీ కూడా తప్పు అని చెప్పి వైసీపీ పార్టీ మాట్లాడడం, దాని తర్వాత కొన్ని పరిణామాలు జరిగాయి. దాని తర్వాత ఏకసభ్య కమిషన్ వేసినప్పుడు చాలా మంది ఏకసభ్య కమిషన్ వేసినారు. వీళ్ళు ఎందుకు వేశారంటే ఈ కమిషన్ వీళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళ పేర్లు దాంట్లో ఇన్క్లూడ్ చేసేదానికి ఇచ్చారు. ఆ పేర్లు వచ్చేదాకా కమిషన్ వేస్తానే ఉంటారు. రేపు ఈ ఏకసభ్య కమిషన్ వీళ్ళకి కావాల్సిన ఆయన రిటైర్డ్ సిఎస్ కాబట్టి వీళ్ళకి కావాల్సిన పేర్లన్నీ కూడా దాంట్లో రాయిచ్చేస్తాడు, వాళ్ళ మీద అంతా కూడా చర్యలు తీసుకుంటారు అని చెప్పి కొంతమంది వైసీపీ నాయకులు కానీ, కొంతమంది విశ్లేషకులు కానీ ఆరోపించారు. ఈరోజు సమగ్ర రిపోర్ట్ రావాలా, ఆ రిపోర్ట్ లో కూడా చాలా వరకు ఇంకా బయట రాలా. కొన్ని వచ్చినాయి, కొన్ని వచ్చిన దాని మీద మనం బేస్ చేసుకొని ఈరోజు డిబేట్ చేస్తున్నాం. ఇప్పుడు వచ్చిన కాడికి కూడా మనకు వాళ్ళు ఇచ్చిన రిపోర్టు, ముందు ఇచ్చిన రిపోర్ట్లో కూడా ఏం చెప్పారంటే, ముందు మనకు సిబిఐ సిట్టు ఇచ్చిన రిపోర్టులో నాణ్యత ఎలా పెంచడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమి, అవేమి ఇవ్వాల. సిబిఐ ఇచ్చిన రిపోర్ట్కు దీనికి రెండిటికి సమానంగా ఉండేటివి ఏది ఇచ్చినాయనంటే, ఏదైతే ఇప్పుడు అనిల్ కుమార్ సింఘాల్ పేరు వాళ్ళు ఇచ్చారు, ఈయన ఇచ్చారు. అదేవిధంగా ఏదైతే ప్రొక్యూర్మెంట్ మేనేజర్ జిఎం బాలాజీ, మాకు బాగా పరిచయం, తిరుపతిలో ఉంటాడు ఆయన, అపర వెంకటేశ్వర స్వామి భక్తుల్లాగా బాగా నామాలు పెట్టుకొని కంటిన్యూగా వెంకటేశ్వర స్వామి సొత్తును దిగమింగేస్తూ చూసిన వాళ్ళకి అందరికి కూడా బాలాజీ అబ్బా చాలా గొప్ప భక్తుడు, 25 సంవత్సరాల నుండి స్వామివారి సేవలో తరించిపోతున్నారు అని చెప్పి అనుకునే విధంగా ఉంటూ దీంట్లో ప్రధాన పాత్ర అతను పోషించాడు. అదేవిధంగా FACAO అంటే ఫుడ్ ఇన్స్పెక్టర్, దానికి సంబంధించిన అతను పోషించాడు. దాంతో పాటు సలహా మండలి అంటే ప్రొక్యూర్మెంట్ కు సలహా మండలి ఒకటి ఏర్పాటు చేశారు. అప్పుడు ఆ సలహా మండలి మెంబర్ గా ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి గారు,
అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, వీళ్ళు ముగ్గురు కూడా దాంట్లో నిందితులు. అంటే ఈ నిందితులు పేర్లు సిబిఐ సిట్టు ఇస్తే ఏకసభ్య కమిషన్ లో కూడా ఇంకా వేరే పేర్లు రావాలా, ఆ పేర్లు వచ్చేదానికోసమే వీళ్ళు ఏకసభ్య కమిషన్ వేసినారు అని చెప్పి వైసీపీ వాళ్ళు అన్నారు. ఇప్పుడు ఆ పేర్లు లేవంటే మేము బాధపడాలన్నా వాళ్ళు బాధపడాలన్నా వాళ్ళు సంతోషపడాలన్నా అనేది చూడాలా. ఇంకా పూర్తి రిపోర్ట్ రావాలా, ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇంకా ఎవరెవరి పేర్లు ఉన్నాయి, ఇంకా ఏమేమి ఇచ్చారు అనేది తేలుతుంది. దీంట్లో రెండు విషయాలు సురేష్ గారు. ఏదైతే 2015 మే 6వ తేదీన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనిల్ కుమార్ సింఘాల్ ఈవోగా రావడం, 2019లో ఇదే ఈవో నిజాయితీ పరుడుగా అందరూ కూడా కీర్తిస్తా ఉన్నటువంటి సందర్భంలో ఆయన ఆ రోజు ఏదైతే నెయ్యి కొనుగోలు కానీ, అదేవిధంగా దానికి లడ్డూకు తయారు చేసేటువంటి పప్పు దినుసులు కానీ, నిత్యావసర సరుకులన్నింటిలో కూడా కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. కఠిన నిర్ణయాలు తీసుకొని ఈ డైరీకి ఆర్డర్ ఇవ్వాలంటే ఇన్ని పాలు సేకరణ చేసేటట్టు ఉండాలా, ఇన్ని సంవత్సరాల అనుభవం ఉండాలి, ఈ పరికరాలు దాంట్లో ఉండాలి, లేకపోతే వాళ్ళకి ఇచ్చేది లేదు అని కఠినమైన నిర్ణయాలు తీసుకున్నారు. కఠినమైన నిర్ణయాలు తీసుకున్నటువంటి ఇదే అధికారి కరెక్ట్ గా 1 సంవత్సరం వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కరెక్ట్ గా ఒకే 1 సంవత్సరం తర్వాత ఎవరైతే కఠిన నిర్ణయాలు తీసుకోవాలా, ఈ కఠిన నిబంధనలు ఉండాలా, నిర్ణయాలు ఉండాలా అని చెప్పి సపోర్ట్ చేసినటువంటి, ప్రేమ్ చేసినటువంటి అధికారే ఆయన చేసినటువంటి ప్రేమను, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలని కూడా పక్కన పెట్టి టిటిడి బోర్డు చైర్మన్ ఒత్తిడితో ఆ రోజు జరుగుతూ ఉంటే ఇలా ఈ ఈవో కళ్ళు మూసుకొని ఉన్నాడు. కాబట్టి ప్రధాన పాత్ర ఈవోది. ఎందుకంటే ఆయన చేసినటువంటి ప్రేమ్ని ఆయనే మళ్ళా డీవియేషన్ చేసుకొని తొక్కేసినాడు అనేసి ప్రధాన నిందితుడు ఈయన. దాని తర్వాత బాలాజీ, దాని తర్వాత ఫుడ్ ఇన్స్పెక్టరు, దాని తర్వాత మిగతా కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సలహా మండలి సభ్యులు అని చెప్పి ఈ రోజు రిపోర్ట్లో కూడా ఈ పేర్లన్నీ ఉన్నాయి. ఏదైతే కరుణాకర్ రెడ్డి కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, బాలాజీ కానీ, ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ, వీళ్ళందరి పేర్లు కూడా ఏకసభ్య కమిషన్ లో ఉన్నాయి. దీంతో పాటు అదనంగా ఆయన ఇచ్చిన ఇదే సూచన ఏమంటే, మనకు తక్కువ రేట్ వస్తా ఉందని మీరు అది తీసేసుకోకూడదు, ఎక్కువ రేట్ వస్తా ఉందని వదిలేయకూడదు, కరెక్ట్ గా పారదర్శకంగా నాణ్యత ప్రకారంగా దాన్ని బేరీజ్ తీసుకొని తీసుకోవాలని ఒక సలహా ఇచ్చారు. ఆ రోజు ఆ సలహా ఇవ్వలే సిబిఐ కానీ సిట్ కానీ సలహాలు ఇవ్వలేదు. సరే, సలహా ఇచ్చినా ఈకపోయినా ఎఫ్ఏసి అనే వాళ్ళు కానీ, ప్రొక్యూర్మెంట్ మేనేజర్ కానీ, లేకపోతే సలహా మండే సభ్యులు కానీ ఆ మాత్రం నాలెడ్జ్ ఉంటుంది ఎవరికైనా కూడా ఈ విధంగా చేయాలని. కానీ దాన్ని అది చేయలేదు, ఇవన్నీ బయటపడ్డాయి. కాకపోతే మీ ఇందాక శ్రీరామ్ గారు అన్నట్టు కొన్ని విషయాలలో నేను శ్రీరామ్ గారితో ఏకీభవిస్తూనే హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా కొన్ని జరిగాయి. అంటే ఇక్కడ హిందువుల మనోభావాలే కాదండి, వెంకటేశ్వర స్వామికి భక్తులుగా వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. హిందువులే కాదు, ముస్లిమ్స్ అయితే మా మేనమామ అనేసి అంటారు. ఇక్కడ నాతో కూడా నా డ్రైవర్ ఉన్నారు, గౌస్ బాషా అనేసి. నేను దర్శనానికి వెళ్ళిన ప్రతిసారి, వీలైన ప్రతిసారి నేను వస్తాను, నాతో వస్తాను అనేసి నాకన్నా బాగా భక్తి భావంతో ఆయన పూజ చేస్తాడు. ప్రతి శనివారం మటన్ తినడు, చికెన్ తినడు, పూజ చేస్తాడు. ఈ విధంగా నాకు తెలిసిన వ్యక్తి పేరు చెప్తున్నా, చాలా మంది తిరుపతిలోనే కాదు బయట కూడా చాలా మంది. బూబు నాంచేరమ్మ మా తోడబుట్టు, బూబు నాంచేరమ్మని వెంకటేశ్వర స్వామి పరిణయం ఆడారు కాబట్టి మా మేనమామ అని చెప్పి ముస్లిమ్స్ కూడా వస్తారు. అంటే ఇక్కడ హిందువుల మనోభావాలే కాదు, ఆయన్ను పూజించే వాళ్ళు, ఆయన నమ్మేటువంటి వారందరి మనోభావాలు దెబ్బతిన్నాయి. 20 కోట్ల లడ్డూలు తయారు చేశారు. వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా ఈ నెయ్యితో తయారు చేసినటువంటి లడ్డూని తినిపించేశారు అనేది అందరికీ తెలుసు. హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా ఖచ్చితంగా కఠిన చర్యలు అనేది ఉంటాయి. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. అంటే ఇప్పటి వరకు వచ్చిన రిపోర్ట్లో, మీరు చూసినటువంటి రిపోర్ట్లో కొన్ని పేర్లు లేవు కాబట్టి కొంత బాధ అయితే ఉంటది. ఖచ్చితంగా అందరి పేర్లు దీంట్లో, దోషులు అందరి పేర్లు దీంట్లో సమగ్రంగా చేర్చారు.
వాళ్ళందరి మీద కూడా కఠినంగా చర్యలు తీసుకునే పరిస్థితులు అయితే ఉంటాయి. కాకపోతే మనం వెంటనే వాళ్ళు ఇచ్చారు రిపోర్టు వెంటనే తీసేసుకున్నారంటే, కాబట్టి చంద్రబాబు నాయుడుకి కావాల్సిన అది ఇదే కదా, ఈ పేర్లన్నీ వచ్చేసే వెంటనే నిర్ణయం తీసుకునేసినాడు, కఠినమైనటువంటి చర్యలు తీసుకున్నారు అని చెప్పి వైసీపీ వాళ్ళు కొంతమంది సానుభూత పరులు వాళ్ళు మాట్లాడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మళ్ళా ఇంకొకసారి కూడా క్రాస్ చెక్ చేసుకునే దానికి ఈ శేఖ సభ్య కమిటీ వేయడం జరిగింది. దీనికి ఒకవేళ దీనికి చర్యలు తీసుకునేటువంటి శక్తి లేకపోతే అధికారం లేకపోయినా మనమైనా నిజమే దాంట్లో వచ్చింది దీంట్లో వచ్చింది కరెక్టే రిపోర్టు, రేపు చూసే వాళ్ళు కూడా కక్ష సాధింపు కాదు ఇది, ఖచ్చితంగా జరిగింది వాస్తవం. 2 సంస్థలు కూడా దీని మీద ఎంక్వైరీ చేశాయి, 2 సంస్థలు సేమ్ రిపోర్ట్ ఇచ్చాయి ఇంచుమించు. ఆ రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇది నిజం, జరిగింది నిజం, కల్తీ, దోషులుగా నిర్ధారణ అయిన వాళ్ళ పేర్లు నిజం. కాబట్టి వీళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఎవరికి కూడా అభ్యంతరం లేదని ఆలోచించేటువంటి అవకాశం ఉంది కాబట్టి చేసుకోవాలనుకున్నారు. ఇప్పుడు సింఘాల్ గారు కూడా, నేను ఒక మాట చెప్తాను, సురేంద్ర గారు, అధికారులు కూడా సురేష్ గారు మీరు ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ కవర్ చేశారు. మీరేమో కొత్త విషయం ఏం చెప్తున్నారంటే, శ్రీరామ్ గారు మీరు కానీ లేకపోతే సురేష్ గారు మీరు కానీ ప్యానల్లో ఎవరైనా కానీ మీరు ఏవైతే ఇప్పటివరకు చూసారో అది కాదు, ఇంకా చాలా డీటెయిల్డ్గా ఉంది, ఇప్పుడే మేము మొత్తం బయట పెట్టలేదు, పెడితే ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో, ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, ఏదైతే కక్షపూరితంగా అంటున్నారో అదే ఆరోపణలు ఇప్పుడు మా మీద ఎక్కుపెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి అవన్నీ ఉన్నాయి అంటున్నారు. మరి చూద్దాము, మరి మీకు ఏమన్నా పార్టీ వైపు నుంచి ఏమన్నా ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్షియల్గా ఏమైనా ఉందేమో మాకు తెలియదు. సరే, ఎలాగో అదేవి రహస్యంగా ఉండే అవకాశం లేదు కాబట్టి ఆ రిపోర్టు సమగ్రంగా వాళ్ళ వచ్చిన తర్వాత చర్చిద్దాము, చూద్దాం. మరి దానికి సింగల్గా ఒక్కడే కారణం అవ్వడు కదా, ఆయన డెసిషన్ ఏం కాదు కదా, ఆయన పాత్ర ఉంటే ఉండొచ్చు. ఆయన ఒకవేళ ప్రశ్నించినా ఆయన మాట వింటారా, ఆయన మార్చేసి వేరే వాళ్ళని పెట్టుకుంటారు కదా. కాబట్టి ఆయన అంటే ఇక్కడ ఎందుకనంటే ఆయన్ని ఏదో కింగ్ పిన్ లాగా చూపిస్తే జనరల్గా మరి ఆశ్చర్యం అనిపిస్తుంది, అందు గురించి అడగడమే. సరే చూద్దాం, సమగ్రంగా రిపోర్ట్ అని ఒక్క నిమిషం, మీరు చాలా వరకు చాలా అన్ని పాయింట్లు కవర్ చేశారు. ఒక్క నిమిషం ఆగండి. ఒకే సెకండ్. నేను ఈ మాట ఎందుకు అంటున్నా అంటే, నిజాయితీ పరుడుగా ఉన్నటువంటి, అందరి దగ్గర నిజాయితీ పరుడు అని పెట్టుకున్నటువంటి సింఘాల్ గారిని దోషినిగా తయారు చేసి ఆయన దోషిగా చేసేశారు. అంటే వీళ్ళ అధికార దాహంతో. ఆయన ఒకటే కాదు, గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఇవన్నీ విని విసుకొచ్చింది సార్. వాళ్ళు చిన్నపిల్లలా ఏంటి సార్, నాకు అర్థం కాదు. మర్డర్ చేయాలంటే చేసేయడానికి వెళ్ళి కాదు, నాకు అర్థం కాదు. వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళంతా సివిల్ సర్వెంట్స్, వాళ్ళతో చేయించారు. సార్ శ్రీరామ్ సురేష్ గారు, ఈ టీడీపీ వాళ్ళు ఇంకా ఆయనే దోషులు వీళ్ళే సస్పెండ్ చేసి ఆయనే మంచోడని వీళ్ళు సర్టిఫికేట్ ఇస్తారండి సార్. అందుకని నేను అనలే సార్, మంచోడు అని నేను అనలా. ఇంతవరకు జరిగినటువంటి పరిణామాలు చూస్తే ఆయన బాగానే ఉన్నాడు అంటే దోషుల సహవాసం. సరే, అట్లేం కాదులే టైం వచ్చేసరికి అసలు రంగు బయటపడుతుంది అని చెప్పేసి అసలు మొదటి నుంచి ఏ క్యారెక్టర్ అనుకుంటా, టైం వచ్చినప్పుడు బయట వేసుకున్నారు అంతే, తేడా అవకాశం వచ్చినప్పుడు. సార్ గఫూర్ గారు,